హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక మంచి చిట్కాతో మీ ముందుకు వచ్చాను. ఒత్తైన పొడవైన జుట్టు కోసం బెస్ట్ టిప్. ప్రతి అమ్మాయి జుట్టు ఒత్తుగా, అందంగా, పొడవుగా ఉండాలని కోరుకుంటుంది. ఈ రోజుల్లో ఒత్తిడి, కాలుష్యం, సరైన నిద్ర లేకపోవటం వంటి కారణాలతో జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి మార్కెట్లో అనేక రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. వాటి కోసం ఎంతో డబ్బును ఖర్చు చేస్తూ ఉంటాం. అంతేకాకుండా వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగిస్తే డబ్బు ఆదా అవటమే కాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఇప్పుడు ఆ చిట్కాకి అవసరమైన పదార్థాల గురించి తెలుసుకుందాం. పచ్చి ఉల్లిపాయ, ఆల్మండ్ ఆయిల్, దీనిని బాదం నూనె అని కూడా పిలుస్తారు. విటమిన్ ఇ క్యాప్సిల్, ఉల్లిపాయను ముక్కలుగా కోసుకొని మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ కంటెంట్ జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. అలాగే తలపై చర్మం మీద రక్త ప్రసరణను మెరుగుపరిచి మూసుకున్న చర్మ రంధ్రాలు తెరుచుకునేలా చేస్తుంది. ఉల్లిలో ఉండే విటమిన్ సి, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి, జుట్టు రాలడాన్ని అరికడతాయి. ఇక మన రెండో ఇంగ్రీడియంట్ బాదం నూనె. బాదం నూనెను ఒక 5-6 చుక్కలు వేస్తే సరిపోతుంది. బాదం నూనెలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫాస్ఫోలిపిడ్స్, విటమిన్ ఇ మరియు మెగ్నీషియంలు అధికంగా ఉండటం వలన జుట్టుకు అవసరమైన పోషణను ఇవ్వటమే కాకుండా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు డ్యామేజ్ని తగ్గించి జుట్టు రాలకుండా చేస్తుంది. బాదం నూనె జుట్టు సిల్కీగా, మృదువుగా ఉండటానికి సహాయపడుతుంది. బాదం నూనెను ఎక్కువగా బ్యూటీ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. ఇక మన మూడో ఇంగ్రీడియంట్ విటమిన్ ఇ క్యాప్సిల్. ఇది మెడికల్ షాప్లో అందుబాటులో ఉంటుంది. విటమిన్ ఇ క్యాప్సిల్లో సాల్యుబుల్ న్యూట్రిషన్స్, విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటాయి. తలపై చర్మంలో మృత కణాలను తొలగించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. విటమిన్ ఇ క్యాప్సిల్ డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇక్కడ మనం ఒక విటమిన్ ఇ క్యాప్సిల్ని తీసుకుందాము. మనం తీసుకున్న ఈ 3 ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా కలపాలి. బాగా మిక్స్ అయ్యాక ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. ఒక 5-6 నిమిషాలు మసాజ్ సున్నితంగా చేయాలి. ఆ తర్వాత ఒక అరగంట అలా వదిలేసి తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తూ ఉండాలి. ఇలాగా 4-5 వారాలు చేస్తే జుట్టు బాగా పొడవుగా పెరుగుతుంది. మీరు 2 వారాలు చేసేటప్పటికే తేడా గమనించి ఆశ్చర్యపోతారు. జుట్టు పొడవుగా, ఒత్తుగా ఉండాలని కోరిక ఉన్నవారు ఈ చిట్కాని ఫాలో అయితే మంచి ప్రయోజనం కనబడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ చిట్కాని ఫాలో అయ్యి ఒత్తైన, పొడవైన జుట్టుని పొందండి. ఇటువంటి చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే